హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆటోబస్ తెలుగు ఛానల్. సో మారుతి వాళ్ళు విక్టోరియస్ అనే కొత్త ఎస్యూవీని అయితే లాంచ్ చేశారు కదా. ఇది వచ్చేసి మీకు బ్రెజా అలాగే గ్రాండ్ విటారా మధ్యలో అయితే ఉంటుంది ఇది ప్రైస్ పరంగా. సో ఈ వీడియోలో అయితే టాప్ హైలైట్స్ కవర్ చేద్దాము అన్ని ఫీచర్స్తో సహా. సో మెయిన్ హైలైట్స్ ఏంటంటే 28 కిలోమీటర్స్ మైలేజ్ స్ట్రాంగ్ హైబ్రిడ్ వర్షన్ కూడా లాంచ్ చేశారు గ్రాండ్ విటారా లాగా. అలాగే లెవెల్ 2 ఎడాస్ ఉంది. అలాగే సేఫ్టీ ఫీచర్స్ కూడా 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ అయితే వచ్చింది భారత్ ఎన్క్యాప్ అలాగే గ్లోబల్ ఎన్క్యాప్లో కూడా. సో ఫ్రంట్ సైడ్ కనుక చూసుకుంటే ఇలా ఉంటుంది అది లుక్. అలాగే బ్యాక్ సైడ్ అయితే ఫుల్ ఎల్ఈడి లైట్స్ ఇచ్చారు, కనెక్టెడ్ ఎల్ఈడి లైట్స్, ఇది రెడ్ లైట్. అలాగే మీకు అలాయ్ వీల్స్ ఇలా ఈ షేప్లో అయితే ఇచ్చారనమాట. ఇంకా పెనారమిక్ సన్ రూఫ్ అయితే ఆఫర్ చేశారు. డ్యూయల్ కలర్స్ ఉన్నాయి, అలాగే సింగిల్ కలర్ స్టోన్స్ కూడా ఉన్నాయి. సో ఫ్రంట్ వచ్చేసి వెంటిలేటర్ ఫ్రంట్ సీట్స్, అలాగే క్రీమ్ కలర్ బీచ్ కలర్ సీట్స్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ 2 వచ్చేసి వెంటిలేటెడ్ సీట్స్ కూడా ఉన్నాయన్నమాట. వెంటిలేటెడ్ సీట్స్ అంటే మీకు బ్యాక్ సైడ్ ఏసీ కూడా వస్తుంది ఒక బటన్ ప్రెస్ చేస్తే. ఇంకా ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ అయితే ఆఫర్ చేస్తున్నారు విత్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే వైర్లెస్ అనమాట. అలాగే మీకు డిజిటల్ కన్సోల్ ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు ఆఫర్ చేస్తున్నారు. ఇంకా బూట్ స్పేస్ వచ్చేసి మీకు పెట్రోల్ వర్షన్ అయితే 439 లీటర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇందులో సిఎన్జి వేరియంట్ కూడా ఉంది ఫ్రెండ్స్, అదైతే కనుక 320 లీటర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూడండి ఈ ఇమేజ్లో సిఎన్జి వచ్చేసి మీకు బూట్ స్పేస్ కింద ఆఫర్ చేస్తున్నారు అనమాట. సిఎన్జి సిలిండర్ కింద ఉంటుంది కాబట్టి మీకు లగేజ్ పెట్టుకోవడానికి కూడా డీసెంట్ స్పేస్ 320 లీటర్లు అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇంకా జెస్చర్ కంట్రోల్, మీరు ట్రంక్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు బ్యాక్ సైడ్. సో ఇది ఈజీగా బూట్ ఓపెన్ చేసుకోవడానికి మీరు జస్ట్ కాల్ ఇలా వేవ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా బూట్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట బ్యాక్ సైడ్. ఇంకా సేఫ్టీ ఫీచర్స్ చూసుకుంటే కనుక 6 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్గా అన్ని వర్షన్స్లో ఇచ్చారు. ఎల్ఎక్స్ఐ, విఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ ప్లస్ అన్నిట్లో కూడా మీకు 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే స్టాండర్డ్గా ఉన్నాయి. ఇంకా ఆల్ వీల్ డ్రైవ్ కూడా ఇచ్చారు వీళ్ళు. సో స్నో స్పోర్ట్, ఇక్కడ మీరు చూసుకుంటే పుష్ ఆటో, తర్వాత మీకు హ్యాండ్ బ్రేక్ మాన్యువల్ ఇవ్వకుండా ఇట్లా ఆటోమేటిక్గా ఇట్లా పి అని ఉంది కదా, అది హ్యాండ్ బ్రేక్ అనమాట. ఆటోమేటిక్గా హ్యాండ్ బ్రేక్ వేస్తుంది. ఇంకా ఫ్రంట్ సెన్సార్స్ అయితే ఇచ్చారు. లెవెల్ 2 ఎడాస్లో ఇవన్నీ వస్తాయి కదా మనకు తెలిసిందే. సో లెవెల్ 2 ఎడాస్లో ఫ్రంట్ సెన్సార్స్, 360 డిగ్రీస్ కెమెరా, ఇవన్నీ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇంకా ఇన్ఫర్టైన్మెంట్ అయితే ఇలా ఉంటుంది మీకు. ఇది డైరెక్ట్గా ఇమేజ్ మారుతి సైట్ నుంచి తీసుకున్న ఇమేజ్. ఇంకా స్పీకర్స్, ట్విటర్స్ అయితే కనుక చూడండి ఆల్మోస్ట్ లైక్ 6 స్పీకర్స్ 2 ట్విటర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఫ్రెండ్స్ విత్ బోస్. ఇంకా కలర్స్ కనుక చూసుకుంటే సింగిల్ టోన్ కలర్స్ అయితే 6 ఆఫర్ చేస్తున్నారు. సిల్వర్, రెడ్, వైట్, అలాగే టర్క్వాయిస్ గ్రీన్, బ్లాక్, లైట్ బ్లూ కలర్. అలాగే డ్యూయల్ కలర్లో వచ్చేసి 3 కలర్స్ ఆఫర్ చేస్తున్నారు. టర్కాయిస్ బ్లూ, బ్లాక్, రెడ్ బ్లాక్, వైట్ బ్లాక్ అనమాట. ఇంకా స్పెసిఫికేషన్స్ కనుక చూసుకుంటే లెంత్ వచ్చేసి 4360 ఉంటుంది. ఇంకా విడ్త్ హైట్ చూసుకోవచ్చు. వీల్ బేస్ కూడా 2600. టర్నింగ్ రేడియస్ వచ్చేసి 5.4 మీటర్స్ ఉంది. ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసి 45 లీటర్లు పెట్రోల్. సిఎన్జి వచ్చేసి 9 కిలోలు అనమాట, అంటే 55 లీటర్లు. సో ఫ్యూయల్ ట్యాంక్ 45 లీటర్లు, పెట్రోల్ ఓన్లీ పెట్రోల్ అయితే. సిఎన్జి అయితే పెట్రోల్ 45 లీటర్స్ ప్లస్ సిఎన్జి 9 కిలోస్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇంకా ఫ్యూయల్ ఎఫిషియన్సీ వచ్చేసి ఓన్లీ పెట్రోల్ అయితే కనుక మాన్యువల్ ట్రాన్స్మిషన్ 20 కిలోమీటర్స్ పర్ లీటర్. అది ఆటోమేటిక్ అయితే 21 కిలోమీటర్స్. అదే ఆల్ వీల్ డ్రైవ్ అయితే కనుక 19 కిలోమీటర్స్ పర్ లీటర్ అయితే ఆఫర్ చేస్తుందని చెప్తున్నారు. పెట్రోల్ ప్లస్ సిఎన్జి అయితే కనుక 27 కిలోమీటర్స్ పర్ కేజీ. అలాగే స్ట్రాంగ్ హైబ్రిడ్ పెట్రోల్ ఈసీవీటీ ఉంది కదా, అంటే పెట్రోల్ ప్లస్ ఎలక్ట్రిక్, ఇది 28.65 కిలోమీటర్స్ పర్ లీటర్ అయితే ఇస్తుందని చెప్తున్నారు. ఇంకా ధరలు చూడండి, వీళ్ళు మొత్తం 5 వేరియంట్స్ అయితే లాంచ్ చేశారు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూస్తే కనుక ఇది బేస్ వేరియంట్, ఇది 1.5 లీటర్ మైల్డ్ హైబ్రిడ్ 5 మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇది. సో ప్రైస్ వచ్చేసి మీకు 10,50,000 నుంచి 19,99,000 వరకు ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఇది. సో అందులో మైల్డ్ హైబ్రిడ్ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే కనుక అన్ని వేరియంట్స్లో ఉంది. ఎల్ఎక్స్ఐ, విఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ ఆప్షనల్, జెడ్ఎక్స్ఐ ప్లస్ ఆప్షనల్ అనమాట. మీరు పాస్ చేసి అయితే చూసుకోవచ్చు. ఇవన్నీ ఎక్స్ షోరూమ్ ప్రైసెస్. మీరు మళ్ళీ రోడ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్ అవన్నీ కూడా యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. సో మైల్డ్ హైబ్రిడ్ అయితే అన్ని వేరియంట్స్లో ఉంది.
మైల్డ్ హైబ్రిడ్ 6 స్పీడ్ ఆటోమేటిక్ అయితే కనుక ఎల్ఎక్స్ఐలో లేదు, మిగతా 5 వేరియంట్స్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇంకా మైల్డ్ హైబ్రిడ్ 6 స్పీడ్ ఆటోమేటిక్ అలాగే ఆల్ వీల్ డ్రైవ్ అయితే కనుక ఈ 4 వర్షన్స్లో లేదు, ఓన్లీ జెడ్ఎక్స్ఐ ప్లస్ ఆప్షనల్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇంకా 5వ వేరియంట్ సిఎన్జి అయితే కనుక మీకు ఓన్లీ ఎల్ఎక్స్ఐ, విఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐలో అయితే ఆఫర్ చేస్తున్నారు ఫ్రెండ్స్. జెడ్ఎక్స్ఐ ఆప్షనల్, జెడ్ఎక్స్ఐ ప్లస్ ఆప్షనల్లో అయితే సిఎన్జి లేదు. ఇంకా స్ట్రాంగ్ హైబ్రిడ్ ఈసీవీటీ ఇదేంటంటే పెట్రోల్ ప్లస్ ఎలక్ట్రిక్, ఇదైతే ఎల్ఎక్స్ఐలో లేదు కానీ మిగతా 5 వేరియంట్స్లో అయితే ఆఫర్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో ఇది టాప్ వేరియంట్ అని చెప్పుకోవచ్చు. జెడ్ఎక్స్ఐ ప్లస్ ఆప్షనల్ 19,99,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఇది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇందాక చెప్పుకున్నట్టు భారత్ ఎన్క్యాప్ అలాగే గ్లోబల్ ఎన్క్యాప్లో కూడా 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ అయితే ఇది స్కోర్ చేసింది. ఇంకా మీరు కీ ఫీచర్స్ కనుక చూసుకుంటే ఆల్మోస్ట్ ఎల్ఎక్స్ఎల్ అన్ని ఫీచర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. నేను హైలైట్ చేయాలంటే 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, ఏబిఎస్ విత్ బ్రేక్ అసిస్ట్ ఉంది, ట్రాక్షన్ కంట్రోల్ ఉంది, హిల్ హోల్డ్ అసిస్ట్ ఉంది, అలాగే మీకు ఆటో ఏసీ పోలైన ఎయిర్ ఫిల్టర్ ఉంది, రీడింగ్ ల్యాంప్ బ్యాక్ సైడ్ రీడింగ్ ల్యాంప్ ఇచ్చారు, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఇచ్చారు, ఎల్ఈడి టైల్ లైట్స్ ఇచ్చారు, 17 ఇంచ్ వీల్స్, అలాగే రేర్ డీఫాగర్ కూడా ఉంది, పుష్ బటన్ స్టార్ట్ స్టాప్ ఉంది, 2 స్పీకర్స్ ఉన్నాయి, అలాగే వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే ఉంది, 7 ఇంచ్ టచ్ స్క్రీన్ అయితే ఆఫర్ చేస్తున్నారు, ఇంకా 4.2 ఇంచ్ డ్రైవర్ డిస్ప్లే కూడా ఆఫర్ చేస్తున్నారు. సో ఎల్ఎక్స్ఎల్ ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎల్ఎక్స్ఐ చూస్ చేసుకుంటే మంచి వేరియంట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా విఎక్స్ఎల్ ఎల్ఎక్స్ఐతో పాటు రివర్స్ పార్కింగ్ కెమెరా, టైర్ ప్రెషరింగ్ మానిటరింగ్ సిస్టమ్ ఇచ్చారు. ఇంకా మెయిన్గా చూసుకోవాల్సింది అయితే మాన్యువల్ సీట్ హైట్ అడ్జస్టర్ ఇచ్చారు. ఇందులో ఇన్ఫర్టైన్మెంట్ స్క్రీన్ పెద్దదన్నమాట. ఎల్ఎక్స్ఐలో 7 ఇంచ్ ఇస్తే ఇందులో 10.25 ఇంచ్ ఇచ్చారు. అలాగే 2 రేర్ యూఎస్బిసి ఛార్జర్స్ ఇచ్చారు, 2 ట్వీటర్స్ కూడా ఇచ్చారు. అలాగే ఆటోమేటిక్లో ప్యాడిల్ షిఫ్ట్స్ ఇచ్చారు, క్రూజ్ కంట్రోల్ ఉంది, డ్రైవ్ మోడ్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇంకా జెడ్ఎక్స్ఐలో అయితే ఎల్ఎక్స్ఐ విఎక్స్ఐతో పాటు ఎల్ఈడి డిఆర్ఎల్స్ ఇచ్చారు. మీకు ఇక్కడ చూసుకుంటే డిఆర్ఎల్స్ వస్తాయి. ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్ ఇచ్చారు, ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్ ఇచ్చారు, 17 ఇంచ్ అలవిల్స్ బ్లాక్ కలర్ ఇచ్చారనమాట. రేర్ విండో వైపర్ వాషర్ ఇచ్చారు, పవర్ టెయిల్ గేట్ ఇందా చెప్పాను కదా, కాల్తో కనుక మీరు ఇలా కాలు ఊపితే అది ఆటోమేటిక్గా టెయిల్ గేట్ అనేది మీకు పైకి వస్తుంది. అలాగే మీకు ఆటోమేటిక్ ఐఆర్విఎం ఇన్సైడ్ రేర్ వ్యూ మిర్రర్ ఆటోమేటిక్ ఇచ్చారు, 10.25 ఇంచ్ డ్రైవర్స్ డిస్ప్లే ఇచ్చారు. ఇవన్నీ కూడా జెడ్ఎక్స్ఐలో ఆఫర్ చేస్తున్నారు. ఇంకా జెడ్ఎక్స్ఐ ప్లస్లో వచ్చేసి మీకు లెవెల్ 2 ADAS ఉంటుంది ఫ్రెండ్స్. టెరైన్ మోడ్స్ కూడా ఆల్ వీల్ డ్రైవ్ ఉంది. మెషిన్ ఫినిష్ 17 ఇంచ్ అలా వీల్స్ ఇచ్చారు, 10.1 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇచ్చారు, డాల్బీ అట్మాస్ స్పీకర్స్ ఇచ్చారు, ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్స్ అయితే ఆఫర్ చేశారు, యూఎస్బిసి ఛార్జర్స్ ఫ్రంట్ బ్యాక్ 2 కూడా ఇచ్చారనమాట. ఇది మెయిన్. ఇంకా జెడ్ఎక్స్ఐ ప్లస్ ఆప్షనల్ అంటే ఓన్లీ సన్ రూఫ్ ఎక్స్ట్రా ఉంటుంది. అంటే మీకు జెడ్ఎక్స్ఐతో పాటు ఆప్షనల్ అంటే సన్ రూఫ్, జెడ్ఎక్స్ఐ ప్లస్ ఆప్షనల్ అయితే సన్ రూఫ్ ఎక్స్ట్రా అనమాట. ఇంకా మరి ఏ వేరియంట్ కొనాలి అంటే కనుక అన్ని బేసిక్ ఫీచర్స్ నాకు మాన్యువల్ ట్రాన్స్మిషన్ కావాలంటే ఎల్ఎక్స్ఐ బెస్ట్, లేదు నాకు స్ట్రాంగ్ హైబ్రిడ్ కావాలంటే జెడ్ఎక్స్ఐ ప్లస్ బెస్ట్, నాకు స్ట్రాంగ్ హైబ్రిడ్ ఏమొద్దు అనుకుంటే కనుక జెడ్ఎక్స్ఐ కూడా మంచి ఫీచర్స్ని అయితే ఆఫర్ చేస్తుంది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ మారుతి వాళ్ళ విక్టోరీస్. సో దీనికి పోటీ వచ్చేసి చాలా కార్స్ ఉన్నాయి, ఈవెన్ గ్రాండ్ విటారా బ్రెజానే పోటీ దీనికి. ఇంకా క్రెటాకి మంచి పోటీ అని చెప్పుకోవచ్చు, హోండా ఎలివేట్, అలాగే స్కోడా వాళ్ళది కుషాక్, వోక్స్వ్యాగన్ టైగన్ ఇవన్నీ కూడా దీనికి పోటీ అనమాట. సో బుకింగ్స్ అయితే స్టార్ట్ అయినాయి ఫ్రెండ్స్. మాకు నచ్చినట్లయితే కనుక వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్స్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇంకా నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, అవన్నీ కూడా చూడండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాము. థ్యాంక్ యూ. జై హింద్.